హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మంచి ఎక్స్పెరిమెంట్ తోటి మేము ముందుకు వచ్చామండి. ఈరోజు మన కనిగిరిలోని కాలనీలో వృద్ధ మహిళలు, హోమ్లెస్ మహిళలు వాళ్ళకి పూలదండలతోటి శాలువాలతోటి సత్కరించడం జరిగింది. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. వీడియోలోకి పోదాం రండి. మనమైతే ఇంపార్టెంట్ వ్యక్తుల కోసం ఫ్రూట్స్ కొనడానికి వచ్చేసామండి. ఫ్రూట్స్ తీసుకొని స్టార్ట్ అవుదాం. మనం ఇప్పుడు ఈ మహిళ దగ్గర ఫ్రూట్స్ తీసుకుందామండి. ఏమని గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంది. కనిగిరి నుంచి ఒంగోలు పోయే దారిలో మనం రైట్ సైడ్ తీసుకుంటే ఆ దారి చివర వెళ్తే మనకి వాళ్ళ పేట వస్తుంది. మనం అయితే స్టార్ట్ అవుదాం. మనం ఈ దారి గుండా స్ట్రైట్గా వెళ్తే కొండకి ఆనుకొని లెఫ్ట్ సైడులో వీళ్ళు ఉంటారండి. నేనైతే ఇటు చాలా రోజుల తర్వాత వస్తున్నానండి. మనం వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. మీరు కూడా నాతో రండి. నన్ను చూసి వాళ్ళలో ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి వాళ్ళ పేట వాళ్ళందరినీ పిలవడానికి. నన్ను చూసి ఆ బామ్మ నా దగ్గరికి వచ్చిందండి. చాలా రోజుల తర్వాత చూశాను. మనమైతే సగర్వంగా వృద్ధ మహిళలకు సత్కరించుకుందాం. సత్కారాలు వాళ్ళకు కొత్తండి, ఇలాంటివి వద్దు అని మొహమాట పడ్డారు. నాకు వీళ్ళు చాలా అంటే చాలా స్పెషల్ అండి. గతంలో నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళని చూసి నా గుండె తరుక్కుపోయిందండి. అప్పుడు అనిపించింది, వీళ్ళకి కాదా సహాయం చేయాలి, వీళ్ళకి కాదా మనం చేయందించాల్సింది అని. నా చేతనైనంత సహాయం నేను వీళ్ళకి చేస్తుంటాను. నా కోరిక ఏందంటే కనిగిరి వాసులు ఎవరైనా నా వీడియో చూస్తుంటే మీరు మీకు చేతనైనంత వాళ్లకు ఇంటి సరుకులు కానీ ఆర్థికంగా కానీ సహాయం చేయండి. సహాయం చేశాక మీరు ఒక కామెంట్ ఈ వీడియో కింద పెడితే నాకు దానికి మించి సంతోషం ఇంకా ఏమీ ఇవ్వదు. నేను మహిళా దినోత్సవం నాడు వీళ్ళనే ఎందుకు ఎంచుకున్నానంటే వీళ్ళు సీనియర్ సిటిజన్ అండి. వీళ్ళు ఆ కాలంలో ఇల్లు లేక, సరైన వసతులు లేక, సరైన తిండి లేకపోయినా ఎంతో కష్టపడి వాళ్ళ సంతతిని అభివృద్ధి చేసుకున్నారు. నిజం చెప్పాలంటే నాకు వీళ్ళు కూడా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఇలా సన్మానం చేస్తుంటే వాళ్ళకి చాలా కొత్తగా ఉంది. అలానే అక్కడున్న కొంతమంది కళ్ళల్లో నీళ్లు చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది వాళ్ళని చూశాక. వీళ్ళని మనం తరచుగా చాలా చోట్ల చూస్తుంటాం. మనకి చేతనైనంత సహాయం చేస్తే వాళ్ళకి 5,000 నోట్లోకి వెళ్తాయి. అంతకు మించి మనకి మన లైఫ్కి తృప్తి ఇంకేముంటుంది. అక్కడ ఉన్న పెద్దలు నన్నైతే చాలా ఆదరిస్తారండి. నాకు వాళ్ళతో గడపాలంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్నవాళ్ళు కల్మషం లేని వాళ్ళు అండి. వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు తక్కువ. ఇలాంటి వాళ్లకు మనం చేయందించి మన మానవత్వ భావం చాటుకుందాం. నేను చూపించిన అడ్రస్లో వీళ్ళు స్థావరాలు ఉంటాయి. మీరు వీళ్ళకి సహాయం చేయవచ్చు. నాకు మీ సపోర్ట్ చాలా కావాలండి. మీ సపోర్ట్ నాకుంటే నేను ఇలాంటి ఇంకొంచెం చాలానే చేసే దిశగా వెళ్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ కనబడుతున్న మా మరిది కొడుకు అమన్ బాషా కూడా చాలా బాగా హెల్ప్ చేశాడు. నాకు నా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇలాంటివి చేద్దామమ్మా అని నాకు సలహా ఇస్తుంటారు. వాళ్ళ ఫేస్లో ఆ అమాయకత్వం, ఆ కల్మషం లేని నవ్వు నా హృదయాన్ని కలిచివేసింది. ఈరోజు వీళ్ళతో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందాన్ని, తృప్తిని కలిగించింది. అక్కడున్న వృద్ధులకు ఒకరి తర్వాత ఒకరికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపాను. ఇలాంటివి మా పిల్లల చేత చేపియడం నాకు మరియు మా పిల్లలకు చాలా తృప్తికరంగా అనిపించింది. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉద్భవిస్తారు. వాళ్ళకి మరియు వాళ్ళ పిల్లలకు చదువు గురించి, చదువు యొక్క ఔన్నత్యం గురించి తెలియజేశాను. వాళ్ళందరూ నా మీద ఉన్న అభిమానాన్ని నాకు సత్కరించి ఆ రూపంలో అభిమానం చూపించారు. నాకు ఇప్పుడు దాకా చాలానే సత్కారాలు జరిగాయండి. కానీ అవన్నీ ఇవ్వని సంతోషం నాకు వీళ్ళ ప్రేమతో కట్టిపడేసింది. అక్కడ వాళ్ళందరూ ఉన్నారో లేరో, ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో అని చాలా టెన్షన్ పడ్డానండి. కానీ అన్ని సవ్యంగా జరిగాయి. తర్వాత ఫ్రూట్స్ అక్కడున్న బుడ్డి పిల్లలకు ఇచ్చేసానండి. ఒక్కసారిగా నేను వాళ్ళలో చిన్న పిల్లలా కలిసిపోయాను.
నేను ఇది కొత్త అంకాయ కోసం వస్తా. అంకాయ రాలేదే, అంకాయ వస్తా ఉంటా నేను. హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. ఈరోజు మహిళల దినోత్సవం, అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు వీళ్ళకు ఎందుకు తీస్తున్నానంటే, వీళ్ళతోటి ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే, వీళ్ళు జీవితం తెలిసిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్. ఆ కాలంలో ఈ కొండ ప్రాంతంలో ఉండి చాలా కష్టాలతోటి వీళ్ళు ఉండడం జరిగింది. చాలా ఇబ్బందులు పడి వాళ్ళుగా నీరు వసతి లేకుండా, ఇప్పుడైతే నీరు వసతి అన్నీ ఉన్నాయండి. గవర్నమెంట్ మొత్తం మంచిగా చూడడం జరిగింది. సారీ అండి, ఒక గొప్ప మహానుభావుడు ఎన్ఆర్ఐ అంట, అతను వీళ్లకు నీటి ట్యాంకు నివాస వసతులు కల్పించాడు. స్పెండ్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందండి. ఏమైనా కదండి, నేను వీడియో తీయక ముందు కూడా, ఇంతకు ముందు కూడా నేను ఈ బజార్ కొత్తేమి కాదు, నేను వస్తూ ఉంటాను. అంకయ్యకు వాళ్ళకు వీళ్ళకు కొద్దిగా సహాయం చేశాను. నాకు తోచినంత సహాయం అయితే చేస్తూ వస్తున్నాను. ఇక్కడికి వస్తే నాకు ఏమి ఇబ్బందులు అనిపించదు, ఏమి సమస్య అనిపించదు, ఏమి ఆలోచన అనిపించదు. ప్రశాంతంగా ఉందండి. స్పెండ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా వీళ్ళకు సాయం చేసినంత వరకు ఎవరైనా ఉంటే, మీకు సాయం చేయాలనిపిస్తే వీళ్ళందరికీ సాయం చేయండి. ఇలాంటి వాళ్ళకు మనం సాయం చేస్తే దేవుడు మనకు చూస్తే, వీళ్ళలోనే దేవుడు ఉన్నాడండి. కలుషితం లేని మనుషులు వీళ్ళందరూ, వీళ్ళలోనే దేవుడు ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు చేసినంత సాయం మీరు కూడా చేయాల్సిందిగా వినిపిస్తున్నాను. నేనైతే చిన్నపిల్లలతో కాసేపు అక్కడే ఉండి వాళ్ళు ఆడుతున్న గేమ్లో పాల్గొని సరదాగా నేను కూడా ఆడుకున్నా. నేనైతే కాసేపు బాతులతో ఆడుకొని అక్కడి నుంచి బయలుదేరాను. మీకు చెప్పాను కదండి, లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుందని. తనకి తెలియకుండా సత్కారం చేశాను. తను కూడా నా ఫ్రెండే. నేను ఇక్కడ తెలియదు ఇక్కడ ఉన్నామని. బాగా వస్తుంది. తను నా ఫ్రెండ్ అండి, తను నా ఫ్రెండ్. తను ఏ కష్టం వచ్చినా ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేదు, ఎవరి చేత కూడా సహాయం కూడా తీసుకోలేదు. ఇలాగని బండి పెట్టుకొని చాలా, అంటే నాకు అసలు ఎమోషన్ అవుతున్నాను తన గురించి చెప్పాలంటే. బండి పెట్టుకొని ఇంతకుముందు గంపలో అమ్ముకునేది, ఇప్పుడు బండి పెట్టుకుని ఆత్మస్థైర్యంతో తను ఒక్కటే అమ్ముకుంటుంది. ఇక్కడ ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర మీరు పెద్ద పెద్ద షాపులలో తీసుకోవడం అవసరం లేదు. దాని దగ్గర అవి ఉన్నాయి. మీరు ఎవరైనా ఇటు వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా తీసుకొని ఆ సహాయం చేయండి. అంతేగాని చేతి సహాయం అయితే అస్సలు తీసుకోదు. దాన్ని చాలా ఆత్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.